నజరేడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభవందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు వల గురించి మనం నేర్చుకుందాం. బైబిల్ గ్రంథములో అనేకమైన వస్తువులకు సంబంధించినవి, లోకానికి సంబంధించిన ప్రతీది కూడా మరి ఇమిడి ఉంది. దానికి ఒక ఆత్మీయ అర్థం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనము ఆలోచించుకున్నట్లయితే మనకి సముద్రము ఒడ్డుకి వెళ్ళినప్పుడు జాలరుల దగ్గర మనం వలలు చూస్తూ ఉంటాం. వాళ్ళు వేటకు వెళ్ళి, ఆ వేట నుండి వచ్చిన తర్వాత వలలు శుభ్రం చేసుకోవడం, ఒకవేళ చిరిగిపోతే, పినిగిపోతే మరి అది అల్లుకోవడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఈ విషయమును గురించి యేసు ప్రభు పరిచర్యలో ఆయన గలిలయ ప్రాంతం అంతా కూడా సంచరించినప్పుడు, ఆ ప్రాంతం అంతా కూడా అనేక మంది మరి ఆహ్, యేసు యొక్క బోధలు వింటూ, యేసుని అనుసరిస్తూ అనేక మంది కూడా ఆయన వెంబడించేవారు చాలా మందున్నారు. అయితే ఇక్కడ మనము సన్నివేశం అనేది మనం గమనించాలంటే, లూకా సువార్త మరి 5వ అధ్యాయము 1 వచనం నుండి 11 వచనం వరకు మనం ధ్యానించినట్లయితే, అక్కడ పేతురు యొక్క సన్నివేశం అనేది మనం చూడగలుగుతాం. పేతురు మరి ఎంతో రాత్రంతా గూడా కష్టపడి మరి వేటకు వెళ్ళి వారికి ఏమీ కూడా దొరకలేదు. దొరకకపోవడం బట్టి వారు నీరసముతోని ప్రయాసపడి ఎంతో భారము కలిగి మరి ఒడ్డుకు వచ్చి వారి యొక్క వలలు మరి కడుక్కుంటున్నారు. ఎందుకు కడుక్కుంటున్నారంటే ఒకవేళ వేటకు వెళ్తే ఒకవేళ సముద్రములో మరి చేపలు పట్టి వారు తీసుకువచ్చినప్పుడు ఏమైనా చిన్న చిన్న చేపలున్నప్పుడు ఆ యొక్క వలలో చిక్కుకున్నప్పుడు అవన్నీ కూడా తీసి వారి వలలు కడుక్కొని శుభ్రం చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ పేతురు గురించి మనం ఆలోచించుకున్నట్లయితే వారు పేతురు అందరూ కలిసి రాత్రంతా కూడా శ్రమ పడినా సరే ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. అయినా సరే వారు బయటకు వచ్చి ఒక చిన్న చేప కాదు కదా! ఒక మరి వల కూడా పెగలకుండా, చెరగకుండా అన్నీ కూడా తెగిపోకుండా మరి క్రమబద్ధంగా ఎలా తీసుకెళ్లారో అలాగే మరి తీసుకొని వచ్చారు. అయినా సరే వాళ్ళు పేతురు ఏం చేస్తున్నాడంటే వల కడుక్కుంటున్నాడు. ఈ విషయమును మరి బట్టి యేసు ప్రభు పేతురు యొక్క నీరసమును, ప్రయాసమును గుర్తించి మరి ఆయన బోధించిన తర్వాత మరి పేతురుకి ఈ విధంగా చెప్తాడు. ఏమంటే, పడవను లోతుగా తీసుకొని వెళ్ళానన్నప్పుడు వారు రాత్రంతా ప్రయాసపడ్డాం ప్రభువా! అయినా సరే మేము నీ మాట చెప్పిన సమస్తము కూడా చేస్తామంటే, యేసు ప్రభు కూడా వల మీరు వేయండి సముద్రంలోన అన్నప్పుడు పేతురు యేసు యొక్క మాట కొట్టకుండా, యేసు యొక్క బోధ విని ఆయన్ని అనుసరించి అనేక మంది జనాన్ని చూసి, ఈయన కూడా ఆ బోధకి మరి ఎంతగానో ఇష్టపడి యేసుని బోధకుడిగా మరి ఆయన అంగీకరించాడు గనక, నీ మాట చొప్పున మేము వల వేస్తామని మరి పేతురు అన్నప్పుడు, వల వేసినప్పుడు విస్తారమైన చేపలనేవి ఆ వలలో చిక్కుకున్నాయి. మరి ఆ వలలో చిక్కుకున్నప్పుడు అవి లాగడానికి కూడా పేతురుకి మరి అంతగా ఎక్కువగా అన్ని రాశులకు సంబంధించిన ఆ చేపలు వచ్చినప్పుడు పేతురు మరి ఎంతగానో భయపడ్డాడు. భయపడి నేను పాపిని నన్ను క్షమించు, నేను పాపాత్ముడనని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. అయితే ఈ విషయమును యేసు ప్రభు ఏం చేస్తాడంటే, మరి నిన్ను అనేక మందికి మరి మనుషులు పట్టే జాలర్లుగా నేను తయారు చేస్తాను, నన్ను వెంబడించన్నప్పుడు వారు అక్కడే ఆ యొక్క వలలను విడిచిపెట్టి, బోటులను విడిచిపెట్టి పేతురు, యాకోబు, యోహాను ఈ ముగ్గురు కూడా మరి యేసును అనుసరించడం అనేది మనం ఆ యొక్క సందర్భ సహితంగా మనము చూస్తాము, మరి ధ్యానిస్తాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయమును బట్టి మనం ఆలోచించుకున్నట్లయితే వల చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే మత్తయి సువార్తకు వచ్చినప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మరి ఈ విషయమును మనం ఆలోచించుకోవాలి. 47వ వచనంలో దేవుని రాజ్యమునకు మరి సముద్రములో మరి మరి వల వేసే ఒక చేపల పట్టే వల లాంటిదని పరలోక రాజ్యం అనేది అక్కడ దేవుడు ఉపమాన రీతిగా చెప్తాడు. ఎందుకు ఈ యొక్క ఉపమాన రీతిగా ఆయన బోధించాడంటే, వల అనేది ఎంత ప్రాముఖ్యమైనది అంటే, నేటి కాలంలో, నేటి సమాజంలో మనము ఆలోచించుకోవాల్సింది, మనము అర్థం చేసుకోవాల్సింది, ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా, క్రైస్తవ సంఘంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
ప్రభువు మనలను ఒక వలగా మనల్ని ఉంచుతున్నాడు. అంటే అనేకమైన మరి జాతులకు సంబంధించిన వారు, అనేక మంది ప్రజలకు సంబంధించిన ఈ లోకములో అనేక మంది ఉన్నారు. వారికి యేసును గురించి నామము ప్రకటించడానికి, యేసును గురించి ప్రకటించడానికి పరలోక సంబంధమైనది ఒక ఉపమాన రీతిగా ఆయన అక్కడ బోధించాడు. ఒక ఉపమానం అనేది మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 47వ వచనంలో మనం చూస్తాం. అందుకనే నీతిమంతులను, చెడ్డవారిని కూడా ఆయన వేరుపరుస్తాడు. ఎప్పుడు? చ యుగాంతము అప్పుడు దేవదూతలు వచ్చి వేరుపరుస్తారు. మనం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే, మనం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే, సువార్తను మనము ప్రకటించాలి. వల అనేది ఎలాంటిదంటే సువార్త. మరి సువార్త మనం ప్రకటించినప్పుడు అనేకమైన ఆత్మలు అనేది ఆ వలలో చిక్కుకుంటాయి. ఆ వలలోకి వస్తాయి. అన్ని రాసుల వారు కూడా ఆ వలలో ఉంటారు. అందుకనే పరలోక సంబంధమైనది అనేది ఆ ఒక్క ఉపమానం అనేది మనము గమనించగలగాలి. కాబట్టి ఈ రోజుల్లో మనము చేయవలసింది మనము ఆహ్, చే చేయవలసిన ప్రయత్నం ఏంటంటే సువార్తను మనము ప్రకటించుకొని వెళ్ళాలి. అందుకని అనేక మందిని శిష్యులుగా మనము తయారు చేయాలి. అదే కాకుండా అనేక మందిని మరి ప్రభు కొరకు మరి సాక్షులుగా, ప్రభు కొరకు శిష్యులుగా, ప్రభు కొరకు ఆత్మలు సంపాదించే ఒక వల లాంటి మనము సువార్త అనేది మనం తీసుకొని ప్రపంచంలోనికి మనం వెళ్ళినప్పుడు అనేక మంది రక్షింపబడతారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అందుకనే పరలోక సంబంధమైన అర్థం ఏమిటంటే, వలకి అర్థం ఏంటంటే సువార్త అనేది మనం గమనించాలి. ఈ సువార్త అనేది మరి విస్తారంగా మనం ప్రకటించగలగాలి. విస్తారంగా మనము ఓపెన్‌గా మనము క్రీస్తు గురించి ప్రకటించినప్పుడు అనేక మంది రక్షింపబడతారు. అందుకనే పేతురు నిలబడి అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో ఆత్మతో నింపబడినప్పుడు అనేక మంది అంటే 3000 మంది పైనే మరి రక్షింపబడ్డారు. ప్రభువు నామం బట్టి ప్రార్థన చేసిన వారందరూ కూడా రక్షింపబడ్డారు. ఈ విషయాన్ని మీరు గమనించండి. మరి లోక సువార్త 5వ అధ్యాయంలో చెప్పిన రీతిగా నిన్ను అనేక మందికి మనుషులు పట్టే జాలరుగా నేను చేస్తానని పేతురుకు యేసు ప్రభు ఏదైతే మాట ఇచ్చాడో, అదే అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే నిజంగానే అనేక మందికి సువార్తను ప్రకటించారు. 3000 మంది, 5000 మంది, అనేక మంది రక్షింపబడి దేవుని రాజ్యములో ప్రవేశించారు. ఈ రోజు ప్రపంచం అనేది మరి క్రైస్తవత్వము ఎదిగిందంటే పేతురు వేసిన పునాది, పేతురు వేసిన ఆ సువార్త అనేది మనము గమనించగలగాలి. కాబట్టి పౌలు పరిచర్య చేశారు. అనేక మంది మిషనరీస్ పనిచేశారు. అనేక మంది సేవకులు కూడా సువార్తను వెదజల్లుకుంటూ వెళ్తున్నారు. ఈ రోజు నీవు నేను చేయవలసింది ఏంటంటే సువార్త అనే వలను మనం ఎప్పుడైతే వేస్తామో ప్రపంచంలో అనేక మంది ఆత్మలు అనేది అందులో సమకూర్చుతారు. అవి మంచివా చెడ్డవా అనేది మరి తర్వాత యుగ సమాప్తమందు ప్రభువు అనేది చూసుకుంటాడు గనుక ఈ విషయమును బట్టి మీరు ఆలోచించి సువార్త అనే వలను మనం వేసి ప్రపంచంలో అనేకమైన ఆత్మలు మనం రక్షించాలి. అందుకే నశించిన దాన్ని వెదక రక్షించడానికి మనుష్య కుమారుడైన వాడు ఈ లోకానికి వచ్చాడనేది మనం గమనించి ఆయన్ని విశ్వసించి ఆయన యందు నమ్మిక ఉంచి సువార్త అనే వలను మనము ప్రపంచం వ్యాప్తిగా గ్రామాలుగా మరి దేశాలుగా మరి విభజింపబడిన ప్రతి ఒక్క రాష్ట్రంలోని ప్రతి ఒక్క గ్రామంలోని పల్లెల్లోని మరి పట్టణాల్లోని కుటుంబాల్లోని మరి వీధుల్లోని అన్నిట్లో కూడా మనము సువార్త అనే వలను ఎప్పుడైతే వేస్తామో అప్పుడు నిజంగా దేవుడు అనేకమైన ఆత్మలను మనకి సమకూర్చి మరి దేవుని రాజ్యంలో ప్రవేశించే వారంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఈ విషయాన్ని మీరు గమనించి దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వెళ్తారని ఈ ఒక ఉపమానాన్ని బట్టి మీరు ప్రయోజకరంగా మరి తీసుకొని ఈ యొక్క ఉపమానము యేసు చెప్పిన ఉపమానము పేతురు జీవితంలో జరిగిన ఈ యొక్క సంఘటన బట్టి మనము కూడా అనేక మందికి మనుషుల బట్టే జాలర్లుగా తయారయ్యి దేవుని కొరకు సాక్షులుగా నిలబడాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ చిన్న యొక్క వర్తమానము ప్రభు దీవించి మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి ఈ యొక్క ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరి లైక్ చేయండి, షేర్ చేయండి. అనేక మందికి మరి ఈ యొక్క వర్తమానం పంపించండి. అనేక మంది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మరి ఈ పరిచర్యను సపోర్ట్ చేసి ముందుకు నడిపించవలసిందిగా మీ సహోదరిగా అడుగుతూ ఈ యొక్క మాటలను ముగిస్తున్నాను. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.